భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దమ్మపేట మండల పరిధిలోని నాచారం, గున్నేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇది ఇందిరమ్మ రాజ్యమని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇల్లని అన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని, మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నామని మంత్రి తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఇవ్వాలనుకున్న 3,500 ఇళ్ల కంటే ఎక్కువ కేటాయిస్తుందని చెప్పారు. అలానే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎలాంటి లాబింగ్ చేయాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇల్లు అందుతుందని హామీ ఇచ్చారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ కండిషన్ ఏమీ లేదు. పేదవాడ ఉంటే చాలు, పేదవాడ ఉంటే చాలు. నీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని అడగము. పేదవాడికి నీ కులము ఏమీ అవసరం లేకుండానే నువ్వు ఇల్లు ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తావా అని కూడా అడగం. పేదవాడికి ఇల్లు ఇవ్వడమే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా ఈ రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు అడిగినట్లు అన్ని నియోజకవర్గాలకి మొదటి విడత 3,500 ఇల్లు ఇస్తున్నాం. గిరిజన ప్రాంతంలో ఉండే ఈ నియోజకవర్గాలకి అదనంగా కూడా ఇల్లు ఇవ్వాలని నిర్ణయించాం.